హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్. రైతన్నల్లో వచ్చేసి మనమైతే మన మిరప పంట అయితే ఉన్నామండి. ఈ రోజున వచ్చేసి మీరు ఒకసారి మన మిరప పంట చూసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయితే ఉందో ప్రజెంట్గా చూసుకోండి. సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ చెట్టు చూసుకుంటే కింద నుంచి వచ్చేసి మనకైతే బ్రాంచెస్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకైతే కొమ్మలు అయితే వస్తున్నాయి కదా. సో పై వరకు అయితే మనకైతే ఇప్పుడు ఎలాంటి సమస్య అయితే లేదండి. కొంచెం ముడత అయితే ఉంది. సో ఈ రోజున వచ్చేసి మనం అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి. మందు ఒక్కసారి ఆ మందు ఏంటని మీకు చూపిస్తే ఒకసారి మీరైతే చూసేయండి. ఈ రోజున సో విఎస్ క్రాప్ కేర్ నుంచి వచ్చేసి వజ్ర ఏదైతే ఉందో ఇదైతే స్ప్రే అయితే చేస్తున్నామండి. సో దాంతోపాటు విఎస్ నుంచి మళ్ళీ ఇంకోటి ఏటీఎం అనేది. సో ఇది ఎకరానికి 2 ఎకరాలకి మనం అయితే ఈ రోజున స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటు మనకైతే ఆగస్ ఉన్నాయి కదా, ఈ పెకాసిస్ ప్యాకెట్స్ ఇవి కూడా మనమైతే ఈరోజు వీటిలో కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో ఎకరానికి వచ్చేసి మనమైతే 3 చొప్పున 6 అయితే స్ప్రే అయితే చేస్తున్నామండి. సో మనం వేసుకున్న 2 ఎకరాల తోట ఏదైతే ఉందో ప్రజెంట్ మీరు చూస్తుంది. సో దీనికి వచ్చేసి మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే మొక్క ఇప్పటికే చాలా ఆరోగ్యకరంగా అయితే ఉందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు కింద నుంచి. అలాగే మనకైతే పూత దశలో అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే పురుగులు అనేది కొంచెం అయితే అవుతున్నాయి కదా. సో ఆ పురుగులు నివారించడానికి అయితే ఈ రోజున మనమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. సో వజ్ర ఏదైతే ఉందో మనకైతే తెల్లదోమ, పచ్చదోమ, దాంతోపాటు పురుగులు ఉన్నాయి కదా. సో లద్దె పురుగులు అండ్ అలాగే సన్న పురుగులు ఉన్నాయి కదా. సో వాటిని నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటు మనకైతే దోమకైతే ఇవి కూడా కలుపుకుంటున్నాం కాబట్టి సో మనకైతే ఈ రోజున వచ్చేసి ఈ వజ్ర అలాగే ఏటీఎం ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో మనమైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. దీని రిజల్ట్ కూడా మనమైతే ఆల్రెడీ చాలా మంది రైతులు అయితే వాడారు, మనమైతే చూసాం కదా. సో మరొకసారి మన తోటలు కూడా వాడిన తర్వాత రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో మనమైతే ఈ రోజున స్ప్రే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పటి నుంచి ఒక 4 నుంచి 5 రోజుల్లో దీని పనితనం ఎలా ఉంది అది కూడా మనమైతే తెలుసుకుందాం అండి. ఎందుకంటే చాలా మంది రైతులు అయితే నేను ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను కాబట్టి. దాంతో పాటు ఇప్పుడు పురుగుల సమస్యలు మీకు ఏమైనా ఉంటే మాత్రం ఎక్కువగా మీరు కెమికల్ వాడండి. దాని తర్వాత కొంచెం మీరు లైట్గా ఏదైతే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి కూడా వాడండి. మొత్తంగా ఆర్గానిక్ వాడితే మనకైతే చాలా నష్టం అయితే కలుగుతుందండి. ఎందుకంటే గనుపులు అనేది కొంచెం అనేది దూరం అయితే వస్తాయండి. సో మీరైతే కంపల్సరీగా కెమికల్ అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. తక్కువ వరకు మీరైతే బయోలో అయితే వాడుకోండి. సో ఎక్కువగా వచ్చేసి మనం కెమికల్ వాడుకుంటే దిగుబడి విషయంలో వచ్చేసి మనకైతే చాలా బాగా ఉంటుంది. కాబట్టి రైతన్నలు ఒక్కసారి మీరైతే ఈసారి మనం మిరప పంటకి ఏమేమి స్ప్రే చేస్తున్నామో అన్ని విషయాలు వచ్చేసి ఒక్కో స్ప్రే తర్వాత వీడియోస్ అనేది తీసి మన ఛానల్ అయితే పెడుతున్నాను. అలాగే చాలా మంది ఏమడుగుతున్నారంటే మీరు మొదటి స్ప్రే ఏం చేశారు, రెండో స్ప్రే ఏం చేశారు నేను చాలా మంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏమేమి స్ప్రే చేసాం అన్ని బాటిల్స్ మీకు అయితే చూపిస్తాను. కాబట్టి ఆ వీడియో కూడా వచ్చేసి మన ఛానల్లో త్వరలో అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. ఓకేనా. సో ఇప్పటివరకు అయితే మన తోట అనేది చాలా బాగా అయితే ఉంది. ఈ విధంగా ఉందండి. సో మీ తోట ఈ విధంగా ఉందా లేదా ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. సో మనకైతే కొంచెం కలుపు సమస్య అయితే ఉంది. ఈ వర్షం ఆగిన తర్వాత ఈ కలుపు కూడా మనం అయితే తీపిస్తాం కాబట్టి దాని తర్వాత మనకైతే మొక్కలు అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే మనకైతే తోట అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుందండి. ఎరువులు కూడా వచ్చేసి మనం అయితే కింద వచ్చేసి 2 సార్లు అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పటికి మనం అయితే పై మందు వచ్చేసి ఒక 5వ సారి ఈ రోజు కొట్టి దాంతో 5వ సారి అయితే కొడుతున్నాం. కాబట్టి ప్రజెంట్గా బ్రహ్మాండంగా మన తోట అయితే వస్తుంది. కాబట్టి రైతన్నలు మీ తోట ఎలా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు పురుగుల సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం పురుగులు కానీ నల్లి కానీ ఏదైనా సమస్య ఉంటే వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చెప్పండి. సో మీకు ఏ మందు వాడాలి అది కూడా మీకు అయితే చెప్తా. సో దాంతోపాటు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ వజ్ర ఏటీఎం ఏదైతే ఉన్నాయో 2 ప్రొడక్ట్స్ దీంతో నల్లి కూడా చాలా కంట్రోల్ అయితే అవుతున్నాయట. సో చాలా మంది రైతులు అయితే వాడారు, వాళ్ళైతే చెప్పారు. సో ప్రజెంట్గా మనకైతే అక్కడక్కడ కొంచెం లైట్గా అయితే కనిపిస్తుంది. మనం వాడిన తర్వాత ఇంకా రిజల్ట్ ఎలా వస్తుందో అది కూడా మీకైతే నేను వీడియో రూపంలో తీసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి.